అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం చెప్పే వీడియో ఏమంటే, పరాక్రమం సినిమా తీసి అతనే మల్టీ టాలెంటెడ్ అనుకుంటున్న బండి సరోజ్ కుమార్ గురించి. బాబు బండి సరోజ్ కుమార్, నువ్వు పాపం ఆ మూవీ మ్యాటర్స్ అనే అబ్బాయి మీద ఒక వీడియో చేసినావు. ఆ అబ్బాయి కనబడకుండా మాట్లాడుతూ ఉంటాడు అని. నిన్న రావణ్ అనే అబ్బాయి కూడా కనబడే చెప్పినాడు, 120 కిలోమీటర్లు పోయి చూసినాను నీ సినిమా పరాక్రమాన్ని, బాగలేదు అని అతను కనబడే చెప్పినాడు. నేను కూడా కనబడే చెప్తా ఉన్నాను, ఏం చేస్తావో చూస్తాను. నువ్వు పాపం ఆ మూవీ మ్యాటర్స్ అబ్బాయిని యూజ్లెస్ ఫెలో అన్నావు, పర్వాలా. వెధవా అన్నావు, పర్వాలా. చిల్లర నా కొడక అన్నావు, తప్పు కదా. లవరాజు క్యారెక్టర్ పరాక్రమంలో వేసిన లవడారాజు నీకే చెప్తా ఉండేది బండి సరోజ్ కుమార్, అట్ట నోరు పారేసుకోవద్దు. నీ మాంగళ్యం సినిమా పచ్చి బూతులతో తీసి నువ్వు డబ్బు చేసుకున్నావు. దాన్ని మీ అమ్మకు, మీ అక్కకు, మీ చెల్లికి చూపించు. నువ్వు చిల్లర నా కొడుకు అంటారా, అతన్ని అంటారా? నోరు పారేసుకోవద్దు. నువ్వేదో పెద్ద గొప్ప డైరెక్టర్ అయిపోయినట్టు. నువ్వు ఇంటర్వ్యూలో చెప్పేది అజిత్ చేస్తా అంటే వద్దన్నా అంట, సూర్య చేస్తా అంటే వద్దన్నా అంట, రామ్ చరణ్ చేస్తా అంటే వద్దన్నా అంట. ఒరే నీ మొహం ఒకసారి అద్దంలో చూసుకోరా స్వామి. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బుచ్చిబాబే ఇప్పుడు ఇంతమందికి చేస్తా అంటే వద్దని చెప్పడు. నువ్వు ఎంతరా, నీ బతుకు ఎంతరా, బూతులు చెప్పి డబ్బులు చేసుకునే నీకు షకీలాకి ఏమిరా తేడా చెప్ప. నువ్వు అట్లా మాట్లాడకూడదు పాపం, చిల్లర నా కొడకాని. అంటే నీ సినిమా బాగుందంటే మంచోళ్ళు, బాగలేకపోతే చిల్లర నా కొడుకులే. నువ్వు పచ్చి బూతులతో నువ్వు ఆ మాంగళ్యం గింగళ్యం ఏదోదో తీసినావు, నువ్వే మగోళ్ళలాగా విర్రవేగుతా ఉండవు. ఇప్పుడు నాది కూడా ఒక ఛానల్ ఉందిరా బాబు లవడారాజు. ఆ ఛానల్కు 6,713 మంది ఉండారు సబ్స్క్రైబర్స్. దాని లక్షల సబ్స్క్రైబర్స్ ఇచ్చేది నాకు కూడా తెలుసు. నేను కూడా బూతు మాటలతో మా ఇంటి అయిన ఊరికి పోయినాక మధ్య వచ్చినాడు, పక్కింటి అయిన వచ్చినాడు అని మాటలు చెప్పి వీడియోలు పెడితే లక్షల మంది వస్తారు. పాపం ఎంతోమంది అట్లా పెట్టి కూడా పాపం ఉండారు. అది వాళ్ళ బ్రతుకు తెరువేమో, మనకు వద్దనుకున్నాము, అట్లా చేయలేదు. అసలు నువ్వు తీసిన సినిమాల్లో ఉండే బూతులు చూసి నీ భార్య నిన్ను వదిలేసి ఉంటుంది. అది నువ్వు ముందు గుర్తుపెట్టుకో. ఆ రోజు దాసనారాయణరావు పెద్ద అయిన ఫస్ట్ సినిమా చిన్న బడ్జెట్లో బ్లాక్ అండ్ వైట్లో తాత మనవుడు అని తీసి సెన్సేషన్ సృష్టించినాడు ఇండస్ట్రీలో. నీ పరాక్రమం ఏమన్నా ఆ విధంగా అయిందా? అసలు ఒక బిడ్డ పోవడంలో మా తిరుపతిలో నువ్వు ఏదేదేదో పెద్ద ఉత్తముల్లాగా నీ ఇంటర్వ్యూలో చాలా న్యాయంగా కరెక్ట్గా డబ్బు సంపాదించినట్టు అట్టా మాది కొట్టి చూపిరా. దాసనారాయణ చిన్న బడ్జెట్లో పరాక్రమం తీసినావు, నీదేం సూపర్ హిట్ అయిందా? ఎవడు పోలా. దీనికే నువ్వు ఇట్లా విర్రవీగుతా ఉండేవి, అందరిని ఇట్లా మాట్లాడుతూ ఉండేవే. తప్పు సంజయ్ సరోజ్ కుమార్. సంజయ్ కుమార్ సరోజ్ కుమార్ నీ పేరు ఏదైనా లవడారాజు అనేదే నిన్ను మంచిది. నువ్వు ఇట్టా అందరి గురించి ఇట్లా మాట్లాడకూడదు నాన్న. నేను 40 సంవత్సరాలుగా సినిమా వ్యాపారం మాది రాయలసీమలో. సీతారత్నం గారు అబ్బాయి, జంబలకడి పంబ, ఆ ఒక్కటి అడక్కు, మా ఊరి మహారాజు, మావిడి కలెక్టర్, భాష. ఈ మధ్యలో మళ్ళీ మేము హిట్టు, సారు, లియో, ఎనిమల్ సినిమాలు ఇక్కడ మేము చాలా చోట్ల డిస్ట్రిబ్యూట్ చేశాము. మాకు తెలుసు సినిమాల గురించి. నీకన్నా విర్ర వీగిన వాళ్ళంతా ఇక్కడ అడ్రస్ లేకుండా పోయినారు. ఊరికే విర్ర వీగొద్దు, నోరు పారేసుకోవద్దు. అందరినీ ఆకట్టుకునేట్టుగా నువ్వు సినిమా తీసినప్పుడు ఎవరు బాగుంది బాగలేదన్న జనాలు తప్పకుండా నీకు రెస్పాన్స్ అయి చూస్తారు. అంటే నిన్ను మాంగాలు ఇలాగ పచ్చిబూతులు దీమనిగా చెప్పేది. నీకు చేతనైతే ఒక మంచి సబ్జెక్ట్ ఇచ్చి తీసి హిట్ కొట్టి సూపర్గా చూపించు, ఉప్పిన బుచ్చిబాబులాగా. అంతేగాని నువ్వే అన్నీ తెలిసినలాగా విర్ర వేయవద్దు. ఇప్పటి వరకు నీకు షకీలాకు తేడా లేదు, ఇద్దరు ఒకే వ్యాపారం చేసినారు, డబ్బు సంపాదించినారు. ఓకే, జాగ్రత్తగా ఉండు. ప్లీజ్ సబ్స్క్రైబ్.